ఈరోజు ఇఫ్ యూ సీన్ ద వాల్యూమ్స్, అన్ఇమాజినబుల్ వాల్యూమ్స్. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు ఎలా వర్క్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ దీస్ ఆర్ జస్ట్ సాఫ్ట్వేర్స్ కదా, దీస్ ఆర్ నాట్ రియలీ అ బ్యాంక్. కానీ నీ దగ్గర ఫోన్పే ఉంటుంది, నా దగ్గర గూగుల్ పే ఉంటుంది. ఐ స్కాన్, నీకు డబ్బులు వచ్చేస్తాయి. సో వీటి వెనకమాల నీకు ప్రతి అప్లికేషన్కి దేర్ విల్ బి అ పిఎస్పి బ్యాంక్ అనమాట, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైనా చూస్తే, సో నాది ఉందనుకో హరి సుఖవాసి @ICICI @యాక్సిస్ ఇలా ఉంటుంది కదా. సో దీస్ ఆర్ ద పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్స్. సో నువ్వు నీ ఫోన్పే వాడు కానీ గూగుల్ పే వాడు కానీ దే ఆర్ లాక్డ్ విత్ దోస్ బ్యాంక్స్, దే ఆర్ హ్యావింగ్ టైఅప్స్ విత్ దోస్ బ్యాంక్స్. సో నువ్వు అది నాకు అర్థం కాలేదురా, అదేదో ఒక యూనిక్ ఐడి, ఫోన్ నంబర్ కాకుండా ఇంకొక యూనిక్ ఐడి ఉండాలి. సో ఫోన్ నంబర్ ఇస్ అ సెన్సిటివ్ థింగ్. విపిఐ ఐ అండర్స్టాండ్ దట్, కానీ ఎందుకు ఓకే SBI, ఓకే ICICI ఇలా ఎందుకు పెట్టుకున్నారు? ఇట్స్ లైక్ యూ కెన్ యూస్ ద బ్యాంక్ నేమ్ కదా, వాట్స్ ద థింగ్? అండ్ అది వాడిష్టం రా. నువ్వు సో డిజైన్ చేసినాడు ఇష్టం అంతే. కాదు, తర్వాత నుంచి ఇట్స్ యువర్ సర్వీస్ ప్రొవైడర్, ఇట్స్ యువర్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాంక్. సో వాడు చూస్ చేసుకుంటాడు. నువ్వు ఇప్పుడు ఫోన్పేలో చూసి అనుకో YBL అని ఉంటుంది. అదేంటి వాడికి బ్యాంక్ లేదు కదా, మరి వాడికి ఎందుకు? వాడికి బ్యాంక్ లేదు. సో వాడు కూడా వన్స్ అగైన్ యాక్సెస్ తో, ఎస్ బ్యాంక్ తో, ఐ థింక్ వన్స్ అగైన్ ఎస్ బ్యాంక్ తో ఉండేది టైఅప్. కానీ వెన్ ఎస్ బ్యాంక్ వెంట్ డౌన్, దే ఐ థింక్ వన్స్ అగైన్ మేడ్ ఇట్ విత్ యాక్సెస్ ఆర్ ICICI. అట్లా ఒక్కొక్క బ్యాంక్తో వాడు టైఅప్ అయ్యి దే క్రియేట్ దీస్ VPAs. సో ఇప్పుడు VPA ఏం సాల్వ్ చేస్తుందంటే, వన్స్ అగైన్ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఒక బ్యాంక్ నుంచి బ్యాంక్కి పేమెంట్ వెళ్ళాలంటే బ్యాంక్ ఐడి, ఐ మీన్ అకౌంట్ నెంబర్, IFSC, పేయి నేమ్ ఇవన్నీ కావాలి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్డ్ బై VPA. సో నవ్వు ఇప్పుడు నీకు ఇన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన పని లేదు. ఒకటివి నీకు వాడి VPA తెలిస్తే సరిపోతుంది అని చెప్పి స్టార్ట్ అయింది. అండ్ ఇంకా ఎక్స్ట్రాపులేట్ చేస్తే నౌ యూ కెన్ లింక్. సో నీకు యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ VPAs, వర్చువల్ పేమెంట్ అడ్రసెస్. వాటన్నిటిలో యూ కెన్ ఆల్సో లింక్ యువర్ మొబైల్ నెంబర్ విత్ వన్ VPA. సో ఏంటి, VPA కూడా తెలియవసరలా. నువ్వు ఒక UPI యాప్లో, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలోకి వెళ్ళేసి నువ్వు ఫోన్ నెంబర్ కొట్టావు అనుకో, ఇట్ క్యాన్ కనెక్ట్ టు యువర్ VPA. కానీ అది జరగాలంటే ఫోన్ నెంబర్ అకౌంట్ కి నువ్వు లింక్ చేసుకోవాలి. నువ్వు ఏంటంటే నిన్నేంటి దీంట్లో అప్లికేషన్ లేయర్లో ఆడుకున్న వాడికి వాల్యూమ్స్ కావాలి కదా. సో వాడేం చేస్తాడంటే, నువ్వు ఏ యాప్లోకి వెళ్ళినా వాడు ప్రాంప్ట్ చేస్తూ ఉన్నాడు, నువ్వు డిఫాల్ట్ మాది సెట్ చేసుకో, డిఫాల్ట్ మా VPA సెట్ చేసుకో అని. సో సంహౌ ఎక్కడో చోట యాక్సెప్ట్ కొట్టేస్తాం. దెన్ నువ్వు పేటిఎంలోకి వెళ్ళి నీ నెంబర్ కొడితే యుల్ స్టిల్ కమ్ టు ఫోన్పే. ఇప్పుడు నేను ఫోన్పేలో కనుక తీసుకుంటే, సో VPA సాల్వ్స్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఏది, నువ్వు మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ ఏం తెలియవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు నో యువర్ ఫోన్ నెంబర్ ఆర్ VPA, యువర్ ఐడి, యువర్ యూనిక్ ఐడి, రైట్? ఇప్పుడు సో ఇక్కడెక్కడ, సో ద హోల్ ఈజ్ UPI కదా. UPI ఈజ్ డన్ బై NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో వీడెక్కడ డబ్బులు తీసుకోడు నీ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఏంటి, నువ్వు పేపాల్ వీటిల్లో చూస్తే దే విల్ స్టోర్ ద మనీ అండ్ దే విల్ సెండ్ ఇట్. NPCI ఆర్ UPI అట్లా చేయదు, ఇట్ జస్ట్ స్విచెస్ ద మనీ. నువ్వేం చేస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే నీ PSP వాడు నువ్వు అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ చేస్తాడు. తర్వాత NPCIకి వెళ్తాడు అనమాట, దట్ APIకి వెళ్తాడు. ఆ APIకి వెళ్ళినప్పుడు చెప్తాడు, ఇదిగో వీడు ఈ VPI ఐడికి ఇంత డబ్బులు పంపాలనుకుంటున్నాడు అని, విత్ యువర్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఇప్పుడు NPCI, ద UPI లేయర్ ఏం చేస్తుంది, దిస్ విల్ స్విచ్, ఇది ట్రాన్స్లేట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళాలి, వాడి పేయి బ్యాంక్ ఇది, పేయర్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పేయి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బేస్డ్ ఆన్ దీస్ IDs, UPI IDs. వీడు తెలుసుకొని వీడు పంపిస్తాడు, ఇదిగో నువ్వు డబ్బులు ఈ అకౌంట్కి వెళ్ళాలి అని చెప్పేసి. అప్పుడేం చేస్తాయి, సో ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ దోస్ పేయి అండ్ పేయర్ బ్యాంక్స్, PSPs కాకుండా ఆ బ్యాంక్స్ దే విల్ షేర్ దట్ లెడ్జర్. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ లెడ్జర్స్ అనమాట. ఆ లెడ్జర్లో వీటి దగ్గర నీకు ఇక్కడ డెబిట్ అవుతుంది, అక్కడ క్రెడిట్ అవుతుంది. కానీ ద రియల్ టైమ్ మనీ సెటిల్మెంట్ హ్యాపెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే.